ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కేబినెట్ భేటీలో ఏ అంశాలు చర్చిస్తున్నారు? అశ్విని, దాదాపు 35కి పైగా అజెండా అంశాలను ఆమోదించేందుకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనేది ప్రారంభమైంది. ఇందులో ప్రధానంగా ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఏదైతే మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి, పోర్టులకు సంబంధించి మరింత మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడం, తద్వారా అభివృద్ధికి దోహదం చేసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా వాళ్ళ కేబినెట్ లో ఒక కీలక చర్చ దీనిపై జరిగి ఆమోదించనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఎంఎస్ఎంఈ పరిధిలోని ఏదైతే 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందో, ఇందులో దాదాపు 45 ఎంఎస్ఎంఈ కామన్ ఫెసిలిటీ కేంద్రాల ద్వారా 200 కోట్ల రూపాయల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఒక ప్రతిపాదన అనేది కేబినెట్ ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. వచ్చే 5 ఏళ్లలో దీనికి సంబంధించి 7,500 మందికి ఉపాధి కల్పన లక్ష్యంగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు అమలు చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి పెట్టుబడుల ప్రోత్సాహం బోర్డులో తీసుకున్న నిర్ణయాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే ప్రధానంగా దాదాపు 14 సంస్థల ఏర్పాటు ద్వారా మరో 20,000 కోట్ల వరకు పెట్టుబడులు ఆకర్షించాలని చెప్పి ఇటీవల ఎస్ఐపిబి సమావేశంలో కీలక నిర్ణయం అనేది తీసుకున్నారు. దీనికి సంబంధించి కేబినెట్ లో వీటికి సంబంధించిన ఆమోదం లభించనున్నట్లు తెలుస్తుంది. అలాగే ఏదైతే ఈ బార్ లైసెన్స్లకు సంబంధించి అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఏదైతే విధిస్తూ వస్తున్నారో దీన్ని ఉపసంహరించుకునే ప్రతిపాదనకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఒక కీలక నివేదిక తయారు చేస్తుంది. దీనిపై చర్చించి కూడా కేబినెట్ లో ఒక ఆమోదం తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే పట్టణ ప్రాంతాలు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాలు అయి ఉంటే వీటిలో మైక్రో బ్రోవేజ్ ఏర్పాటు చేసే అంశానికి సంబంధించి కూడా ఒక నివేదికను మంత్రివర్గ ఉపసంఘం తయారు చేస్తుంది. వీటి మీద కూడా చర్చించి ఒక ఆమోదం తెలుపుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ ద్వారా నీటి సరఫరాకు సంబంధించి 5,000 కోట్ల రూపాయల రుణం పొందేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు కూడా కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో కొత్తగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం లభిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠశాల కిట్లు పంపిణీకి సంబంధించి కూడా 944 కోట్ల రూపాయలకు సంబంధించి పరిపాలన అనుమతులకు కూడా మంత్రివర్గం ఆమోదం లభించినట్టు తెలుస్తుంది. ధన్యవాదాలు కృష్ణ.